అమెరికా ప్రెసిడెంట్ గా ట్రంప్ పట్టాభిషేకానికి సర్వం సిద్ధమైంది. సోమవారం అమెరికా 47వ అధ్యక్షుడిగా 78 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం చేయనున్నారు. దీనికోసం వాషింగ్టన్ లో భారీ ఏర్పాట్లు చేశారు. చలి కారణంగా బహిరంగ ప్రదేశంలో కాకుండా క్యాపిటల్ హిల్లోని రోటుండా ఇండోర్ లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 8 ఏళ్లకి ముందు ట్రంప్ తొలిసారిగా ప్రమాణం చేసినప్పుడు వేల మంది హాజరయ్యారు. ఇప్పుడు ఇండోర్ స్టేడియం కావడంతో వీఐపీలకు మాత్రమే అనుమతి ఉండేలా ఏర్పాట్లు చేశారు. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి పలువురు అతిరథ మహారథులు రాబోతున్నారు. ఎక్స్, టెస్లాల అధినేత ఎలన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్, టిక్ టాక్ సీఈఓ షౌజీ చియూ హాజరవుతారు. అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామా రానున్నారు. వీరితో పాటు హిల్లరీ క్లింటన్, కమలా హ్యారిస్, ఇటలీ పీఎం జార్జియా మెలోనీ, భారత విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా హాజరు కానున్నారు. ప్రమాణం చేశాక కొన్ని ఆదేశాలపై ట్రంప్ సంతకాలు చేస్తారు. 100కు పైగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ని పాస్ చేసే దిశగా కసరత్తు చేస్తోంది వైట్ హౌస్. అలాగే 4 ఏళ్ల పాలన ఎలా ఉండబోతోందన్న అంశంపై ట్రంప్ తొలి ప్రసంగంలో వివరించబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయన ఏం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది. ప్రసంగం తర్వాత యుఎస్ కాంగ్రెస్ లో జరిగే విందులో ట్రంప్ పాల్గొంటారు. ఆ తర్వాత సాయుధ బలగాలపై సమీక్ష జరుపుతారు. అమెరికాలో ట్రంప్ 2.0 కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన వెంటనే ట్రంప్ మార్క్ పాలన మొదలవబోతోంది. అయితే గతంలో కంటే ట్రంప్ ఈసారి మరింత దూకుడుగా వ్యవహరిస్తారా? ట్రంప్ పాలనలో సంచలన నిర్ణయాలు ఉండబోతున్నాయా? అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన తొలి రోజే ట్రంప్ 100 అంశాలపై ఆదేశాలు జారీ చేయనున్నట్టు సమాచారం. అధ్యక్షుడిగా ట్రంప్ తన హయాంలో అక్రమ వలసదారుల భరతం పట్టే అవకాశం ఉంది. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటూ నేరాలకు పాల్పడుతున్న వారిపై ఫిర్యాదు చేసేందుకు హాట్ లైన్ ఏర్పాటు చేస్తామని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. అలాగే ఫెడరల్ అధికారులు చర్చిలు, స్కూళ్ల మీద దాడి చేయకుండా చాలా కాలంగా అమలులో ఉన్న విధానానికి ముగింపు పలుకుతానని ట్రంప్ వెల్లడించారు. దీంతో ఈ ప్రకటన అక్రమ వలసదారుల గుండెల్లో భయాన్ని పుట్టిస్తోంది. అమెరికాలో పుట్టిన వారికి అమెరికా పౌరసత్వం లభిస్తుందని 150 ఏళ్ల నాటి రాజ్యాంగబద్ధమైన హక్కుని ట్రంప్ తొలగిస్తారని తెలుస్తోంది. అయితే ఈ హక్కుని మార్చాలంటే శాసనపరంగా చాలా క్లిష్టమైన వ్యవహారం. మరి ఈ వ్యవహారాన్ని ట్రంప్ ఎలా చక్కదిద్దుతారనేది ఆసక్తికరం. అటు ప్రజల ఆరోగ్యాన్ని రక్షించేందుకు అమెరికాలోకి వలసలు రాకుండా సరిహద్దుల్ని మూసివేసే అవకాశం కూడా ఉంది. అమెరికా, మెక్సికో మధ్య గోడ నిర్మించేందుకు ఎగ్జిక్యూటివ్ ఆదేశాలపై సంతకం చేశారు. ఇప్పటికే అక్కడక్కడ గోడ నిర్మాణం పూర్తి కూడా అయింది. ఇంకా కొన్ని చోట్ల పనులు మిగిలిన్నాయి. ఈసారి తన హయాంలోనే ట్రంప్ దీన్ని పూర్తి చేసే ఛాన్స్ ఉంది. అమెరికన్ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీగా సుంకాలు విధిస్తామని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని దిగుమతుల మీద 10% పన్నులు విధించే అవకాశం ఉంది. మెక్సికో, కెనడా నుంచి వచ్చే వాటి మీద 25%, చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువుల మీద 60% సుంకాలు విధిస్తారని తెలుస్తోంది. ట్రంప్ క్రిప్టో కరెన్సీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఆయన విజయం సాధించిన తర్వాత క్రిప్టో విలువ 30% పెరిగింది. దీంతో ట్రంప్ వీలైనంత త్వరగా జాతీయ స్థాయిలో బిట్కాయిన్లని పోగు చేస్తారని అంచనా వేస్తున్నారు నిపుణులు. బంగారం, చమురు నిల్వల మాదిరిగానే బిట్కాయిన్లని కూడా నిల్వ చేస్తారని భావిస్తున్నారు. అటు పర్యావరణానికి సంబంధించి బైడెన్ తీసుకున్న అనేక నిర్ణయాలని ట్రంప్ తొలగించే అవకాశం ఉంది. ఫెడరల్ ప్రభుత్వ భూముల్లో ఖనిజ వనరుల వెలికితీతకు ఆయన కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. పవన విద్యుదుత్పత్తికి సంబంధించి ఆమోదించిన కొత్త ప్రాజెక్టులని రద్దు చేయడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు తప్పనిసరి అనే విధానాన్ని కూడా రద్దు చేయనున్నారు ట్రంప్. రెండు 2017లో ట్రంప్ వైట్ హౌస్ లోకి అడుగు పెట్టిన 6 నెలలకే ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. అయితే 2021లో బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ఒప్పందంలో అమెరికా తిరిగి చేరింది.
అయితే ట్రంప్ ఈసారి అధ్యక్షుడైన వెంటనే పారిస్ ఒప్పందం నుంచి అమెరికా మళ్లీ వైదొలగనుంది. దీంతో పాటు 2021లో అమెరికన్ పార్లమెంటు మీద దాడి కేసులో దోషులుగా తేలిన వందల మందికి ట్రంప్ క్షమాభిక్ష పెట్టే అవకాశం ఉంది. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ యుక్రెయిన్ రష్యా యుద్ధానికి ముగింపు పడేలా చేయనున్నారు. ఇప్పటికే ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి ముందే గాజాలో కాల్పుల విరమణ అమలులోకి తీసుకొచ్చారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధానికి ట్రంప్ పరిష్కారం చూపే అవకాశం ఉంది. తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాల జాబితా నుంచి క్యూబాని తొలగిస్తూ జో బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ వెనక్కి తీసుకోవచ్చు. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం డెన్మార్క్ లో భాగమై స్వతంత్ర ప్రతిపత్తితో ఉన్న గ్రీన్లాండ్ ని స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్ ప్రయత్నించే అవకాశం లేకపోలేదు. అలాగే కెనడా అమెరికాలో 51వ రాష్ట్రంగా మార్చుకోవటానికి ట్రంప్ ప్రయత్నం చేయొచ్చు. ఇటీవల కొన్నేళ్లుగా అమెరికాలోని స్కూళ్లు, వాణిజ్య సంస్థలు మహిళలు వివక్ష ఎదుర్కొంటున్న మైనార్టీలని ప్రోత్సహించేలా విధానాలని అమలు చేస్తున్నాయి. ట్రంప్ వీటన్నింటినీ తొలగించే అవకాశం ఉంది. ఇక ట్రంప్ మెక్సికన్ సిటీ పాలసీని పునరుద్ధరించే అవకాశాలున్నాయి. ఇందులో భాగంగా అబార్షన్ కౌన్సిలింగ్ నిర్వహించే అంతర్జాతీయ గ్రూపులకు ఫెడరల్ ఫండింగ్ ని నిలిపివేస్తారు. కేంద్ర ఆరోగ్య సంస్థలు అబార్షన్ చేయకుండా నిరోధిస్తూ రూపొందించిన టైటిల్ X నిబంధనని ట్రంప్ పునరుద్ధరించే అవకాశం ఉంది. లింగ మార్పిడి చేయించుకున్న మహిళల్ని క్రీడల్లో పాల్గొనడంపై ట్రంప్ నిషేధం విధించే ఛాన్స్ ఉంది. Yourself off the ground, I said, young man, 'cause you live in the town that's so free, unhappy, young man. There's a place you can go, I said, young man, when you're short on your